కుతుబ్ షాహీ యుగం. కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షా. కుతుబ్ షాహీ రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? క్రీస్తు శకం 1512. కుతుబ్ షాహీల రాజధాని ఏది? గోల్కొండ. ఆంధ్ర సుల్తానులుగా పేరు పొందిన రాజులు ఎవరు? కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీలు క్రీస్తు శకం 1512-1687 మధ్యకాలంలో మొత్తం 8 మంది పాలకులు పాలించారు. మొత్తం ఎంతమంది పాలకులు పాలించారు? 7. కుతుబ్ షాహీ రాజులు మొత్తం ఎన్ని సంవత్సరాలు రాజ్యమేలారు? 175 సంవత్సరాలు. గోల్కొండ కోట మొదటి పేరు ఏమిటి? మంకాల్. గోల్కొండ కోటకు కాకతీయుల కాలంలో ఏమని పేరు కలదు? గోవులకొండ. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం గోల్కొండ రాజ్యంలో ఏ గనిలో బయల్పడింది? కొల్లూరు గని. గోల్కొండ రాజ్యం దేనికి ప్రసిద్ధి చెందింది? వజ్రాలకు. కుతుబ్ షాహీలు ఏ దేశం నుండి వచ్చిన షియా మతస్థులు? పర్షియా దేశం నుంచి వచ్చారు. కుతుబ్ షాహీల రాజభాష పర్షియా, పారసీక. గోల్కొండ చరిత్రలో ఏ కుతుబ్ షాహీ పాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. కుతుబ్ షాహీలలో గొప్ప పాలకుడు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. కుతుబ్ షాహీలు ముఖ్యమైన అంశాలు. క్రీస్తు శకం 1512లో సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ రాజధానిగా కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. కుతుబ్ షాహీ పాలకులు క్రీస్తు శకం 1512 నుండి 1687 వరకు సుమారుగా 175 సంవత్సరాలు పరిపాలించారు. కుతుబ్ షాహీలు తెలుగు ప్రజలచే ఆంధ్ర సుల్తానులుగా గౌరవించబడ్డారు. కుతుబ్ షాహీల రాజధాని గోల్కొండ. గోల్కొండకు గల ఇతర పేర్లు మంగళవరం, గోవులకొండ. కుతుబ్ షాహీల రాజభాష పర్షియా, పారసీక. కుతుబ్ షాహీలు ఇస్లాం మతంలోని షియా శాఖకు చెందినవారు. సుల్తాన్ కుతుబ్ షా పర్షియా దేశానికి చెందిన హోందాం వంశీయుడు. ఇతని పూర్వీకులు టర్కీ జాతిలో కారాకునీల్ తెగలో నల్ల గొర్రె వర్గానికి చెందినవారు. సుల్తాన్ కూలీ కుతుబ్ షా తల్లి మాలిక్ సాలే, తండ్రి షేర్ కూలీ. సుల్తాన్ కూలీ కుతుబ్ షా గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో మహమ్మద్ నగర్ అనే నూతన నగరాన్ని నిర్మించాడు. ఆలియా రామరాయలు కొంతకాలం పాటు సుల్తాన్ కూలీ కుతుబ్ షా సైనిక అధికారిగా పనిచేశారు. ప్రజలు సుల్తాన్ కూలీ కుతుబ్ షాను బడే మాలిక్, దొడ్డ ప్రభువుగా కీర్తించేవారు. తండ్రిని హత్య చేసి సింహాసనం అధిష్ఠించిన కుతుబ్ షాహీ రాజు జంషీద్. ఇతను చిన్న చిన్న తప్పులకు మరణశిక్షను విధించేవాడు. ఇబ్రహీం కుతుబ్ షా నిజమైన గోల్కొండ సామ్రాజ్య నిర్మాత. ఇబ్రహీం కుతుబ్ షా అను బిరుదును స్వీకరించి పరిపాలించిన మొదటి కుతుబ్ షాహీ చక్రవర్తి. ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో వ్యాపార వాణిజ్య అభివృద్ధి జరిగి గోల్కొండ 2వ ఈజిప్టుగా కీర్తి గడించింది. ఇబ్రహీం కుతుబ్ షా ఉర్దూ, తెలుగు ముషైరాలను లేదా కవి సమ్మేళనాలను ఏర్పాటు చేశారు. ఇబ్రహీం కుతుబ్ షాను చరిత్రకారులు ఉర్దూ చార్జర్ లేదా ఉర్దూ పితామహుడు అంటారు. ఇబ్రహీం కుతుబ్ షా భాగీరథి అనే మహిళను వివాహమాడి గోల్కొండకు ఆమె పేరు మీదుగా భగీరథపురం అనే పేరు పెట్టాడు. క్రీస్తు శకం 1543లో విజయనగర సామ్రాజ్యంలో ఇబ్రహీం కుతుబ్ షా ఆశ్రయం పొందాడు. రాక్షస తంగడి క్రీస్తు శకం 1565లో పాల్గొన్న కుతుబ్ షాహీ రాజు ఇబ్రహీం కుతుబ్ షా. తెలుగు కావ్యాన్ని తపతీ సంవరణోపాఖ్యానం అంకితం తీసుకున్న మొట్టమొదటి ముస్లిం చక్రవర్తి ఇబ్రహీం కుతుబ్ షా. మహమ్మద్ కూలీ కుతుబ్ షా కుతుబ్ షాహీ చక్రవర్తులలో గొప్పవాడు. ఇతను భాగమతి అనే హిందూ స్త్రీని ప్రేమించి వివాహమాడి ఆమె పేరు మీద భాగ్యనగరంను నిర్మించారు. మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఉర్దూ గజల్స్ రచించడంలో సుప్రసిద్ధుడు. ఇతని కలం పేరు మానీల్. ఇతని కవిత్వాలు కూలియత్ కూలీ అనే గ్రంథంలో సేకరించబడ్డాయి. మహమ్మద్ కూలీ కుతుబ్ షా పరిపాలనా కాలంలో వ్యాపారం కోసం మచిలీపట్నం ఓడరేవులో ప్రవేశించిన ఐరోపా వారు, ఒకటి డచ్ వారు క్రీస్తు శకం 1605, 2 బ్రిటిష్ వారు క్రీస్తు శకం 1611. మహమ్మద్ కూలీ కుతుబ్ షా కుమార్తె పేరు హయత్ బక్స్ బేగం. ఈమెను సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాహీ ఇచ్చి వివాహం చేశాడు. హయత్ బక్స్ బేగం బిరుదు మామ్ సాహేజా.
సుల్తాన్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా క్రీస్తు శకం 1617లో హైదరాబాద్ నగరంలో మక్కా మసీదుకు పునాది వేశాడు. కుతుబ్ షాహీ చక్రవర్తిలో ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి అబ్దుల్లా కుతుబ్ షా. ఇతని తల్లి పేరుతో హయత్ నగర్ను నిర్మించాడు. మొఘల్ సామ్రాజ్యానికి సామంతుడిగా మారిన మొదటి కుతుబ్ షాహీ చక్రవర్తి అబ్దుల్లా కుతుబ్ షా. గోల్కొండ కుతుబ్ షాహీ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి అబుల్ హసన్ యొక్క సూఫీ మత గురువు సారజ్ కట్టన్, అక్కన్న, మాదన్న అనే సోదరులు అబుల్ హసన్ తానీసా వద్ద మంత్రులుగా పనిచేశారు. క్రీస్తు శకం 1687లో ఔరంగజేబు గోల్కొండపై దండయాత్రను నిర్వహించాడు. ఈ దండయాత్ర 8 నెలల పాటు జరిగింది. ప్రారంభంలో ఈ దండయాత్రకు నాయకత్వం వహించినది ఔరంగజేబు కుమారుడు ముఆజం. దండయాత్రల వల్ల గోల్కొండ మొఘలు స్వాధీనం కాలేదు. ఔరంగజేబు స్వయంగా దండయాత్రకు నాయకత్వం వహించాడు. అబుల్ హసన్ తానీసా సేనాధిపతులలో ఒకడైన అబ్దుల్ పానీ అను లంచగొండి అర్ధరాత్రి కోట తూర్పు ద్వారాన్ని తెరిచాడు. మొఘల్ సైనికులతో వీరోచితంగా పోరాడిన కుతుబ్ షాహీ సైనికుడు అబ్దుల్ రజాక్ లారీ గోల్కొండ ఆక్రమణ సమయంలో మొఘల్ సైనిక విడిది చేసిన ప్రాంతం మొఘల్పురా. మొఘల్ అశ్విక దళం విడిది చేసిన ప్రాంతం గోసామహల్, నాంపల్లి. 1687 అక్టోబర్ 3వ తేదీన గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది. కుతుబ్ షాహీలలో చివరి పాలకుడు ఎవరు? అబుల్ హసన్ తానీసా. గోల్కొండ కోటను ఆక్రమించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఔరంగజేబు. గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యం కోటను ఔరంగజేబు ఏ సంవత్సరంలో ఆక్రమించాడు? క్రీస్తు శకం 1687. సుల్తాన్ కూలీ కుతుబ్ షా క్రీస్తు శకం 1512-1543. స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్యాన్ని క్రీస్తు శకం 1512లో స్థాపించినది ఎవరు? సుల్తాన్ కూలీ కుతుబ్ షా. గోల్కొండకు సమీపంలో మహమ్మద్ నగర్ అనే కొత్త పట్టణాన్ని కట్టించినది ఎవరు? సుల్తాన్ కూలీ కుతుబ్ షా. సుల్తాన్ కూలీ కుతుబ్ షా సమకాలీకులు: 1 బాబర్, 2 హుమయూన్, 3 షేర్షా, 4 ఇబ్రాహీం లోడి, 5 శ్రీకృష్ణదేవరాయలు. సుల్తాన్ కూలీ కుతుబ్ షా బిరుదులు: 1 కుతుబ్ ఉల్ ముల్క్, 2 ఖవాస్ ఖాన్, 3 ఉమ్రా, 4 బడే మాలిక్. సుల్తాన్ కూలీ కుతుబ్ షా కారాకునీల్ తెగకు చెందిన ఏ రాజవంశీయుడు? హందం. సుల్తాన్ కూలీ కుతుబ్ షా పరిపాలనా కాలం క్రీస్తు శకం 1512-43. సుల్తాన్ కూలీ కుతుబ్ షా దేనిని రాజధానిగా చేసుకుని కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు? గోల్కొండ. సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఏ మతస్థుడు? షియా మతస్థుడు. సుల్తాన్ కూలీ కుతుబ్ షా తండ్రి షేర్ కూలీ కాగా తల్లి ఎవరు? మాలిక్ సాలే. సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఆస్థానంలో కొంతకాలం సేనాధిపతి పదవి నిర్వహించిన విజయనగర రాజు ఎవరు? ఆరవీటి రామరాయలు. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల చేతిలో సుల్తాన్ కూలీ కుతుబ్ షా ధోని వద్ద జరిగిన యుద్ధంలో ఏ సంవత్సరంలో ఓడిపోయాడు? క్రీస్తు శకం 1517. జామా మసీదును గోల్కొండ కోటలో నిర్మించినది ఎవరు? సుల్తాన్ కూలీ కుతుబ్ షా. సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఎవరి దగ్గర అంగరక్షక దళంలో సాధారణ సైనికుడిగా పనిచేశాడు? 3వ మహమ్మద్ షా. సుల్తాన్ కూలీ కుతుబ్ షా 99వ ఏట ఎవరి చేతిలో హత్య చేయబడ్డాడు? జంషీద్. తన సమాధిని తానే నిర్మించుకున్న కుతుబ్ షాహీ మొదటి రాజు ఎవరు? సుల్తాన్ కూలీ కుతుబ్ షా. కుతుబ్ షాహీ రాజులు వారి పరిపాలనా కాలం. సుల్తాన్ కూలీ కుతుబ్ షా క్రీస్తు శకం 1512-1543. షంషీద్ కూలీ కుతుబ్ షా క్రీస్తు శకం 1543-1550. సుబాన్ క్రీస్తు శకం 1550 107 నెలలు మాత్రమే పాలన చేశాడు. ఇబ్రహీం కుతుబ్ షా క్రీస్తు శకం 1550-1580. మహమ్మద్ కూలీ కుతుబ్ షా క్రీస్తు శకం 1580-1612. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా క్రీస్తు శకం 1612-1626. అబ్దుల్లా కుతుబ్ షా క్రీస్తు శకం 1626-1672. అబుల్ హసన్ తానీసా క్రీస్తు శకం 1672-1687. జంషీద్ కూలీ కుతుబ్ షా క్రీస్తు శకం 1543-1550. జంషీద్ కూలీ కుతుబ్ షా ఎవరు? సుల్తాన్ కూలీ కుతుబ్ షా 3వ కుమారుడు. తండ్రిని హత్య చేసి సింహాసనం అధిష్ఠించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు?
జంషీద్. జంషీద్ పరిపాలనా కాలం ఏది? క్రీస్తు శకం 1543, 1550. జంషీద్ ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 7 సంవత్సరాలు. జంషీద్ చిన్న నేరాలకు సైతం మరణశిక్ష విధించేవాడు అని పేర్కొన్నది ఎవరు? పెరిస్టా. జంషీద్ ఏ సంవత్సరంలో వ్యాధిగ్రస్తుడే మరణించాడు? క్రీస్తు శకం 1550. జంషీద్ మరణానంతరం గోల్కొండ సింహాసనం అధిష్ఠించింది ఎవరు? సుబాన్. ఇబ్రహీం కుతుబ్ షా క్రీస్తు శకం 1550-80. కుతుబ్ షాహీలలో షా అనే బిరుదును స్వీకరించి పరిపాలించిన మొదటి కుతుబ్ షాహీ చక్రవర్తి ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా ఎవరి కుమారుడు? సుల్తాన్ కూలీ కుతుబ్ షా. సుల్తాన్ కూలీ కుతుబ్ షా కాలంలో ఇబ్రహీం కుతుబ్ షా ఏ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశారు? దేవరకొండ. క్రీస్తు శకం 1543లో విజయనగర రాజ్యంలో ఆశ్రయం పొందిన కుతుబ్ షాహీ చక్రవర్తి ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా ఏ సంవత్సరంలో గోల్కొండ సుల్తాన్గా సింహాసనం అధిష్ఠించాడు? క్రీస్తు శకం 1550. ఇబ్రహీం కుతుబ్ షా పరిపాలనా కాలం క్రీస్తు శకం 1550-1580. తెలుగు ప్రజలచే మల్కీభారామునిగా పిలువబడ్డ కుతుబ్ షాహీ చక్రవర్తి ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. క్రీస్తు శకం 1565లో జరిగిన రాక్షస తంగడి యుద్ధంలో పాల్గొన్న కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. క్రీస్తు శకం 1565 రాక్షస తంగడి యుద్ధంలో ఇబ్రహీం షాహీ మాలిక్ మైదాన్ తోప్ అని పిలువబడే కొత్త రకపు ఫిరంగులను ప్రవేశపెట్టినది ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. భాగీరథి అనే మహిళను వివాహమాడి గోల్కొండకు భాగీరథ నగరం అనే పేరు పెట్టిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. కుతుబ్ షాహీల కాలం నాటి కవులు. అద్దంకి గంగాధర కవి. ఇతను రచించిన గ్రంథం తపతి సంవరణోపాఖ్యానం. ఈ గ్రంథాన్ని ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితం ఇచ్చాడు. ఈ కావ్యంలో ఇబ్రహీం కుతుబ్ షాను మల్కీభారాముడుగా కీర్తించాడు. తెలుగు కావ్యాన్ని అంకితం తీసుకున్న మొట్టమొదటి ముస్లిం చక్రవర్తి ఇబ్రహీం కుతుబ్ షా. ఒక ముస్లిం చక్రవర్తికి తన గ్రంథాన్ని అంకితం ఇచ్చిన మొట్టమొదటి హిందూ కవి అద్దంకి గంగాధర కవి. ఇతను ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థాన కవి. కందుకూరి రుద్రకవి. ఇతను రచించిన గ్రంథాలు నిరంకుశోపాఖ్యానము, సుగ్రీవ విజయము, జనార్దనాష్టకం. కందుకూరి రుద్రకవి ఇబ్రహీం కుతుబ్ షాను శివునితో పోల్చాడు. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం. నాటకానికి ముందు వచ్చే గాన ప్రక్రియ యక్షగానం. ఇబ్రహీం కుతుబ్ షా కందుకూరి రుద్రకవికి చింతలపాలెం గ్రామం నెల్లూరు జిల్లా దానంగా ఇచ్చాడు. ఇతను ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థాన కవి. పొన్నుగంటి తెలగనార్యుడు. ఇతను రచించినది యయతి చరిత్ర, తెలుగులో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం. ఈ గ్రంథంలో కలువల చెలికాడు లేదా చంద్రుడు, మంచుకొండ లేదా హిమాలయాలు అనే అచ్చ తెలుగు పదాలు ఉపయోగించబడ్డాయి. తెలగనార్యుడును ఆదరించిన ఇబ్రహీం కుతుబ్ షా సామంతుడు అమీర్ ఖాన్. ఇతను పటాన్ చెరువు పరిపాలకుడు. మాయాతి చరిత్రను అమీర్ ఖాన్కు అంకితం ఇచ్చాడు. ఇతను ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థాన కవి. సారంగ తమ్మయ్య. ఇతను వైజయంతి విలాసు అనే శృంగార కావ్యాన్ని రచించాడు. ఇతని గురువు కందాల అప్పలాచార్యుడు. మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఆస్థానంలో సారంగ తమ్మయ్య ఉన్నాడు. కామినేని మల్లారెడ్డి. ఇతని గ్రంథాలు షట్ చక్రవర్తి చరిత్ర, పద్మ పురాణం, శివధర్మోద్ధరం. ఇతను మహమ్మద్ కూలీ కుతుబ్ షా కాలంలో ఉన్నాడు. కంచెర్ల గోపన్న లేదా రామదాసు. ఇతను రచించిన గ్రంథాలు దాశరథి శతకం, దాశరథి కీర్తనలు. ఇతను అబుల్ హసన్ కాలంలో భద్రాచలం తహసీల్దారుగా పనిచేశాడు. కదిరిపతి. ఇతను కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని రచన సుఖసప్తతి. కుతుబ్ షాహీల కాలం నాటి అధికారులు. పీష్వా ప్రధానమంత్రి, మీర్ జుమ్లా ఆర్థిక మంత్రి, ఐను ఉల్ ముల్క్ సర్వసైన్యాధిపతి, కొత్వాల్ పోలీస్ కమిషనర్ లేదా నగర శాంతి భద్రతా అధికారి, సాబందర్ ఓడరేవు పట్టణాధికారి, దబీర్ రాజ ఆజ్ఞలను ప్రజలకు తెలియజేసేవాడు, మజుందార్ ఆడిటర్ జనరల్ లేదా గణాంక మంత్రి,
హవాల్దార్ గిడ్డంగులను అశ్వాసాలను నిర్వహణ. సుహ్రానావీస్ అధికారిక రికార్డులను భద్రపరిచేవాడు. వజీర్లు మంత్రులు. వతందార్లు ప్రభుత్వ అధికారులు. షరియత్ పంచ్ సుల్తానుల తర్వాత న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అధికారి. దరోగా ఈ ఆజం అంతఃపుర వ్యవహారాలను పర్యవేక్షించేవాడు. కుల్కర్ని గ్రామకరణం. చౌద్రి వర్తకుల పెద్ద. ఏ కుతుబ్ షాహీ చక్రవర్తి ఆంధ్రాలో డచ్ వారు వర్తక వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చాడు? ఇబ్రహీం కుతుబ్ షా. అలీ రామరాయల సహాయంతో గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించిన కుతుబ్ షాహీ చక్రవర్తి ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. హుస్సేన్ సాగర్ను ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో నిర్మించిన ఇతని అల్లుడు ఎవరు? హుస్సేన్ నిజాం షా. ఏ కుతుబ్ షాహీ చక్రవర్తి ఉర్దూ చార్జర్ లేదా ఉర్దూ పితామహుడుగా పేరు పొందాడు? ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించిన నిర్మాణాలు: 1 గోల్కొండ చుట్టూ ప్రకారం. 2 ఇబ్రహీంబాగ్. 3 ఫూల్బాగ్. 4 ఇబ్రహీంపట్నం చెరువు. 5 ఇబ్రహీంపట్నం. పురాణాపుల్ వంతెనను చారిత్రాత్మక మూసీ నదిపై నిర్మించినది ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. పురాణాపుల్ నిర్మాణ శైలిని పారిస్లోని పోంట్ న్యూ కట్టడంతో పోల్చినది ఎవరు? టావెర్నియర్. వ్యాపార వాణిజ్యాభివృద్ధి జరిగి గోల్కొండ రెండవ ఈజిప్టుగా ఏ కుతుబ్ షాహీ కాలంలో పిలువబడింది? ఇబ్రహీం కుతుబ్ షా. వృద్ధ మహిళ గంప నిండా బంగారాన్ని ఎత్తుకొని అడవిలో అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణించగలిగేదని ఏ కుతుబ్ షాహీ పాలన కాలాన్ని ఫెరస్టా అన్నాడు? ఇబ్రహీం కుతుబ్ షా. కుతుబ్ షాహీ సుల్తానుల్లో మొట్టమొదటిసారి నాణేలు జారీ చేసింది ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. మురహరిరావు అహోబిలం దేవాలయంను బంగారు విగ్రహాలతో సహా దోచుకున్నాడు. అయితే ఇతను ఏ కుతుబ్ షాహీ సైన్యాధికారి? ఇబ్రహీం కుతుబ్ షా. ఎల్లందుల లేదా కరీంనగర్ దుర్గాధిపతి అయిన జగదేకరావు ఇబ్రహీం కుతుబ్ షాపై తిరుగుబాటు చేశాడు. ఇబ్రహీం కుతుబ్ షా ఈ తిరుగుబాటు అణిచివేసి గోల్కొండ రాజ్యం నుంచి తరిమి వేస్తే జగదేకరావుకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? అలియ రామరాయలు. ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలో ఉన్న తెలుగు కవులు: 1 కందుకూరి రుద్రకవి. 2 అద్దంకి గంగాధర కవి. 3 పొన్నగంటి తెలగనార్యుడు. కందుకూరి రుద్రకవి రచించిన గ్రంథాలు: 1 నిరంకుశోపాఖ్యానం. 2 సుగ్రీవ విజయం లేదా యక్షగానం. 3 జనార్దనాష్టకం. కందుకూరి రుద్రకవి ఇబ్రహీం కుతుబ్ షాని ఏ దేవునితో పోల్చాడు? శివుడు. తొలి తెలుగు యక్షగానం ఏది? సుగ్రీవ విజయం. ఇబ్రహీం కుతుబ్ షా కందుకూరి రుద్రకవికి ఏ గ్రామాన్ని అదనంగా ఇచ్చాడు? చింతలపాలెం, నెల్లూరు. అద్దంకి గంగాధర కవి రచించిన గ్రంథం ఏది? తపతి సంవరణోపాఖ్యానం. అద్దంకి గంగాధరుడు తన తపతి సంవరణోపాఖ్యానం అనే గ్రంథంను ఎవరికి అంకితం ఇచ్చాడు? ఇబ్రహీం కుతుబ్ షా. తపతి సంవరణోపాఖ్యానం అనే తెలుగు కావ్యాన్ని అంకితం తీసుకున్న మొట్టమొదటి ముస్లిం చక్రవర్తి ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. పొన్నగంటి తెలగనార్యుడు రచించిన గ్రంథం ఏది? యాయితీ చరిత్ర. యాయితీ చరిత్రను పొన్నగంటి తెలగనార్యుడు ఎవరికి అంకితం ఇచ్చాడు? అమీర్ ఖాన్ లేదా పటాన్ చెరువు పాలకుడు. తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవులను పోషించిన మొదటి కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. ఉర్దూ, తెలుగు ముషైరాలను లేదా కవి సమ్మేళనాలను ఏర్పాటు చేసిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా ఏ సంవత్సరంలో మరణించాడు? క్రీస్తు శకం 1580. చార్మినార్ క్రీస్తు శకం 1591. మహమ్మద్ కూలీ కుతుబ్ షా చార్మినార్ను కట్టించాడు. చార్మినార్ను హైదరాబాద్లో 1591వ సంవత్సరంలో నిర్మించారు. చార్మినార్ ఎత్తు 186 అడుగులు. చార్మినార్ వాస్తు శిల్పి మీర్ మొమిన్ అస్త్రాబాది. చార్మినార్ను ప్లేగు వ్యాధిని నిర్మూలించిన సందర్భంగా కట్టించారు. క్రీస్తు శకం 1667లో హైదరాబాద్ దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు దేవనాట్ చార్మినార్ను గురించి ఇలా వివరంగా రాశారు. మహమ్మద్ కూలీ కుతుబ్ షా క్రీస్తు శకం 1580 1612. మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఏ సంవత్సరంలో సింహాసనం అధిష్ఠించినాడు? 1580 జూన్ 5. మహమ్మద్ కూలీ కుతుబ్ షా పరిపాలన కాలం ఏది? క్రీస్తు శకం 1580 1612. గోల్కొండ చరిత్రలో ఏ కుతుబ్ షాహీ పాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. కుతుబ్ షాహీల గొప్ప పాలకుడు ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా.
మహమ్మద్ కూలీ కుతుబ్ షాకి సమకాలీకులైన మొఘల్ చక్రవర్తులు: 1 అక్బర్, 2 జహంగీర్. భాగమతి అనే స్త్రీని ప్రేమించి వివాహమాడి ఆమె పేరు మీద భాగ్యనగరం నిర్మించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. క్రీస్తు శకం 1591లో హైదరాబాద్ను నిర్మించింది ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మహమ్మద్ కూలీ కుతుబ్ షా భాగమతికి ఏ బిరుదును ప్రదానం చేశాడు? హైదర్ మహల్. మహమ్మద్ కూలీ కుతుబ్ షా కలం పేరు ఏమిటి? మానీల్. కులియత్ కూలీ అనే గ్రంథంలో ఎవరు రచించిన కవిత్వాలు సేకరించబడ్డాయి? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మహమ్మద్ కూలీ కుతుబ్ షా విజయనగర రాజుతో సుదీర్ఘకాలం యుద్ధం చేసినాడు? 2వ వెంకటపతి రాయలు. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగర నమూనాగా ఏ నగరాన్ని నిర్మించారు? హైదరాబాద్. మహమ్మద్ కూలీ కుతుబ్ షా ప్రధానమంత్రి ఎవరు? మీర్ మొమిన్ అస్త్రాబాది. హైదరాబాద్లో ఉద్యానవనాలు లేదా బాగ్ అధికంగా ఉండటం వలన దీనికి భాగ్యనగర్ అనే పేరు వచ్చిందని చెప్పిన వ్యక్తి ఎవరు? దేవ్నెట్. బాగ్ అనే పర్షియా పదానికి అర్థం తోట. మొట్టమొదట హైదరాబాదును భాగ్యనగరం అని పేర్కొన్నవారు ఎవరు? దక్కన్లోని మొఘలు అధికారులు. హైదరాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? మూసీ. నేటి హైదరాబాద్ మొదటగా ఏ గ్రామం నుండి అభివృద్ధి చెందింది? చించెల. హైదరాబాద్లో చార్మినార్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? 1591. చార్మినార్ను నిర్మించినది ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. చార్మినార్ ఎత్తు ఎంత? 186 అడుగులు. చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు? మీర్ మొమిన్ అస్త్రాబాది. హైదరాబాద్ను ఇట్లు కూడా పిలిచేవారు భాగ్యనగరం. హైదరాబాద్లో చార్మినార్ను ఏ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన సందర్భంగా కట్టించారు? ప్లేగు. మక్కా మసీద్ హైదరాబాద్ 1617 94. క్రీస్తు శకం 1617లో హైదరాబాద్ నగరంలో మక్కా మసీదు నిర్మాణానికి పునాది వేసింది సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. మక్కా మసీదు నిర్మాణం పూర్తి కావడానికి 77 సంవత్సరాలు పట్టింది. క్రీస్తు శకం 1694లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మక్కా మసీదు నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు హైదరాబాద్లో పర్యటించి మక్కా మసీదు నిర్మాణం గురించి వివరించాడు. మక్కా నుంచి కొన్ని రాళ్ళు, మట్టి తెప్పించి ఈ మసీదు నిర్మాణం చేపట్టారు కనుక దీనికి మక్కా మసీద్ అనే పేరు వచ్చింది. ఇండియాలోని పెద్ద మసీదుల్లో హైదరాబాద్లో మక్కా మసీదు ఒకటి. హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ను ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో ఇతని అల్లుడు హజ్రత్ హుస్సేన్ షావలి పర్యవేక్షణలో నిర్మించబడింది. హజ్రత్ హుస్సేన్ షావలి పేరు మీదుగా హుస్సేన్ సాగర్ అనే పేరు వచ్చింది. హుస్సేన్ సాగర్ను క్రీస్తు శకం 1562లో నిర్మించారు. హుస్సేన్ సాగర్ చుట్టుకొలత 11.16 మైళ్ళు. దీనిని ఆనాడు నిర్మించేందుకు రూ. 2,54,636 ఖర్చు అయింది. 1985లో హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహంను ఎన్టీ రామారావు ప్రతిష్ఠించారు. ఇది జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ల మధ్య జలవారధి. ఆంధ్రదేశంలో ఐరోపా వారు వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన మొదటి కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఆంధ్రదేశంలో మొట్టమొదటగా వర్తక స్థావరంను ఏర్పాటు చేసిన ఐరోపా వర్తకులు డచ్ వారు 1605. అక్బర్ అహ్మద్ నగర్పై దండెత్తగా అహ్మద్ నగర్ పరిపాలకురాలు చాంద్ బీబీకి సహాయంగా మహమ్మద్ కూలీ కుతుబ్ షా పంపిన సైనికాధికారి ఎవరు? తాహేర్ ఖాన్. మసూద్ బేగ్ అనే రాయబారిని గోల్కొండ ఆస్థానానికి పంపినది ఎవరు? అక్బర్. గోల్కొండ నుంచి హైదరాబాదుకు రాజధానిని మార్చినది ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మించిన కట్టడాలు: 1 దార్ ఉల్ సిఫా ఆరోగ్య కేంద్రం, 2 గగన్ మహల్, 3 దాద్ మహల్ లేదా న్యాయస్థానం, 4 జామా మసీద్, 5 చార్మినార్, 6 మూసీ నదికి ఆనకట్ట, 7 చార్ కమాన్. మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఆస్థానంలో కవి సారంగ తమ్మయ్య. సారంగ తమ్మయ్య రచించిన గ్రంథం ఏది? వైజయంతి విలాసం. మహమ్మద్ కూలీ కుతుబ్ షా కుమార్తె ఎవరు? హయత్ బక్ష్ బేగం. మహమ్మద్ కూలీ కుతుబ్ షా తన కుమార్తె హయత్ బక్ష్ బేగంను ఎవరికిచ్చి వివాహం జరిపించాడు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. మహమ్మద్ కూలీ కుతుబ్ షా 32 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1612.
గోల్కొండ కోట. గోల్కొండ కోటకు చాళుక్యుల కాలంలో మాన్యాపురం, మంగళవరం పేర్లు కలవు. గోల్కొండ కోటను కాకతీయుల కాలంలో గొల్లకొండ అని పిలిచేవారు. క్రీస్తు 1512లో గోల్కొండను రాజధానిగా చేసుకుని స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్యాన్ని సుల్తాన్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. ఈ గోల్కొండ కోటలోనే భక్త రామదాసు లేదా కంచర్ల గోపన్నను అబ్బుల్ హసన్ తానీషా బంధించాడు. గోల్కొండ కోట హైదరాబాదు నగరంలో కలదు. గోల్కొండ కోటలో పశ్చిమ దిక్కును ఉన్న దర్వాజాకు మక్కా దర్వాజా అని పేరు కలదు. ఈ కోట ప్రధాన దర్వాజాకు ఫతే దర్వాజా అని పేరు కలదు. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా క్రీస్తు 1612-1626. మహమ్మద్ కులీ కుతుబ్ షా మరణాంతరం కుతుబ్ షాహీ సింహాసనం అధిష్ఠించినది ఎవరు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా భార్య పేరు ఏమిటి? హయత్ బక్స్ బేగం. సుల్తాన్ నగరాన్ని నిర్మించినది ఎవరు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. ఖైరతాబాద్ మసీదును నిర్మించింది ఎవరు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. కుతుబ్ షాహీల కాలం నాటి వివిధ ప్రాంతాలు: నిర్మల్, ఇందునూరు ఆయుధ పరిశ్రమ, ఏలూరు, నరసాపురం తివాచీలు, బందరు కలంకారీ వస్త్రాలు, విశాఖపట్నం డోరియాలకు లేదా గుడ్డలకు, గోల్కొండ డమస్కస్ కత్తులు. క్రీస్తు 1617లో హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణానికి పునాది వేసింది ఎవరు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. క్రీస్తు 1694లో హైదరాబాద్లోని మక్కా మసీదును పూర్తి చేసింది ఎవరు? ఔరంగజేబ్. హైదరాబాద్లోని మక్కా మసీదును నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 77 సంవత్సరాలు. మీర్ జైనుల్ అబిదీన్ అనే పారసీక రాయబారి క్రీస్తు 1614లో కుతుబ్ షాహీ కాలంలో హైదరాబాద్ నగరాన్ని సందర్శించాడు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. మీర్ మహమ్మద్ ముమీన్ తూనికలు కొలతల మీద రిసాలా మెగ్దరియా అనే గ్రంథాన్ని ఏ కుతుబ్ షా పాలనా కాలంలో రాశాడు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. హకీం తకీయుద్దీన్ వైద్యశాస్త్రం మీద మిజానుద్ తబాయి కుతుబ్ షాహీ అనే గ్రంథంను ఎవరి కాలంలో రచించాడు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. అబిస్తీనియా దేశస్థుడైన మాలిక్ అంబర్ ఎవరి కాలంలో రాజకీయాల్లో కీలకమైన పాత్ర నిర్వహించారు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. షాజహాన్ తండ్రిపై తిరుగుబాటు చేస్తే తండ్రి ఈ తిరుగుబాటును అణచివేయగా ఏ కుతుబ్ షాహీ చక్రవర్తి షాజహాన్ తన రాజ్యం గుండా పెద్ద సైన్యంతో ఒరిస్సా రాష్ట్రానికి పారిపోవడానికి అంగీకరించడమే కాక ఆర్థిక సహాయాన్ని కూడా చేశాడు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా భార్య హయత్ బక్స్ బేగం బిరుదు ఏమిటి? మాయ్ సాహేజా.